ఫస్ట్ అల్లం వేసుకొని కారం కారం సరిపోని వేసుకొని మళ్ళీ అందులో పులుసులో అవసరం లేదు ఇంకా అవసరం లేదు. సాల్ట్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ పసుపు ధనియాల పొడి మెంతి పొడి మనం పులుసు పోసుకుంటాం కదా ఈ మగ్గినాక అప్పుడు పులుసు మసిలేటప్పుడు పులుసు గ్రేవీ రావడం కోసం వేసుకోవాలి మెంతి పొడి. ఇవన్నీ కలుపుకొని ఒక 10 minutes ఆడబెట్టుకుంటే మంచి ముక్కలు పడతాయి. తర్వాతకి ఉల్లిగడ్డలు ఒక 3 వేసుకొని కారం వేసుకోవాలి. ఆయిల్ అయినా కొంచెం అట్లా ఆయిల్ వేసుకుంటే ముక్క మెత్తగా ఉంది. మళ్ళీ ఈ ఉప్పు కారం కూడా మంచిగా ముక్కకు పట్టింది. ఇప్పుడు దీని ఇట్లా ఉట్టిగా కాల్చుకొని తిన్నా బాగుంటుంది. ఇంకా పెనం మీద ఫ్రై లాగా ఇవన్నీ పట్టించి మంచిగా ఫ్రై లాగా ఆయిల్ వేసి గిన్నెలో ఉల్లిగడ్డ ఏం వేయకుండా ఫ్రై లాగా వేసుకున్నా బాగుంటుంది. స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా మంచిగా తినచ్చు. కాబట్టి ఫ్రైల కంటే సున్ని ఆ సూపు పడుతుంది. గరం మసాలాలు అన్ని మిక్స్ చేసింది అల్లం పెట్టుకుంటే అయిపోద్ది. ఇది చూడని చెప్పాలి. ఇక తక్కువ పడితే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. పోసినాక తక్కువ అయిందనుకో ఉప్పు కారం అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు కారం ఇట్లా అన్నీ కలుపుకొని పెట్టుకొని ఉప్పు కారం అల్లం మసాలా ఆయిల్ వేసి కలుపుకొని అవి పెట్టుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకొని ముక్కలు తీసుకొని తగినంతగా వేసుకోవాలి. మనం తీయగుంటేనేమో మామూలుగా అంటే నానుతుంది. మంచిగా నానితే తీసుకోవడానికి బాగుంటుంది. ఈ కళాయి దాంట్లో మనం కోసుకొని రెడీ పెట్టుకున్న ఉల్లిగడ్డలు గ్యాస్ వేసుకోవాలి. కలర్ వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి. ముక్కలకు కూడా పట్టించినాం కానీ అని తాలింపులో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కాకుండా కూడా తాలింపులో కొంచెం వేసుకుంటారు అల్లం. కానీ మనం ముక్కలో కలిపినాక మనకి చాలు. కావాలనుకుంటే వేసుకోవచ్చు తాలింపులో అవసరం ఉన్నవాళ్ళు. కానీ తాలింపులో వేసుకుంటే ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ముక్కకు ముక్కకు అంటుకుంటే వేసుకుంటే మంచిగా వేగుతుంది. ముక్క కూడా చెదరకుండా ఉంటుంది.
ఇంకా గంటతోటి తిరిగేసుకోవాలి, మరీ కలపొద్దు. మరీ కలిపినాం అనుకో ముక్క మొత్తం విరిగిపోతుంది. ముక్కలు వేసినాక అడుగంటకుండా గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. అదేనా? ఇందులో బాగా తినకుండా ఉంటుంది, ఏ ముక్క కాముతుంది. అప్పుడు ముద్దు తీసుకోవాలి. ఎంతసేపటికి ఇట్లా తిరిగేసుకోవాలి, ముక్క అడుగంటకుండా ఉంటుంది. పులుసు పోసేవారు కలిపి తిట్టనే అన్న ఉంచుకుంటే కొంచెం ముక్క ఫ్రై అయ్యి, ముక్కలు ఫ్రై అయ్యేసరికి కొంచెం మనం నానబెట్టుకున్న చింతపండును సూప్ లాగా పిసుక్కొని రెడీగా ఒక బౌల్లో పోసుకొని ఉంచుకున్నాం. కొంచెం ముక్కలు బాయిల్ అయినాయి, ఇది చింతపులుసు పోసుకుంటే ఫ్రై లాగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ బాయిల్ చేసుకొని ఇట్లాగే తినచ్చు. సూప్ కావాలనుకుంటే సూప్ పోసుకోవాలి, కానీ మనం ఇప్పుడు సూపే పోసుకున్నాం. రెడీ చేసుకున్న చింతపులుసు ముక్కలు ఇట్లా కొంచెం మునిగేటట్టు చింతపులుసు పోసుకోవాలి. ముక్కలు కలిసేటట్టు ఇట్లా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఇక హైలో పెట్టుకోవచ్చు. గ్యాస్ ఫుల్ పెట్టుకొని మూత పెట్టుకొని గ్యాస్ ఫుల్ పెట్టుకొని ఉడికేదాకా ఉంచుకోవాలి. మెంతిపొడి వేసుకొని పులుసు మసులుతుంటే కొంచెం చిక్కదనం వస్తుంది, చింతపులుసు టేస్ట్ వస్తుంది. చేపల కల్లా స్పెషల్ మెంతిపొడి. మెంతులను జీలకర్ర వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఇది వేసుకోవాలి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి రెడీగా ఉన్న పౌడర్ వేసుకుంటాం. మరీ ఎక్కువ వేయద్దు, కొంచెం మెంతిపొడి వేసుకొని కలుపుకొని మూత వేసుకొని ఒక హై ఫ్లేవర్లో పెట్టుకొని గ్యాస్ ఉడికించుకోవాలి. ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఉడకడానికి? ఇది కొంచెం టైమే పడుతుంది. ఇది కొంచెం 10-15 నిమిషాలు, పావు గంట పడుతుంది అంతే. 10 మినిట్స్ అయినాక కొంచెం మళ్ళీ చూసుకొని ముక్కలు కదిలించుకోవాలి. కొంచెం మెంతిపొడి వేసినాక పులుసు ఇట్లా చిక్కబడుతుంది. ముక్క పొడి ఉడికినట్టేనా? ఇప్పుడు బంద్ చేసుకోవచ్చా? మరి ఇప్పుడు వద్దు, కాసేపు ఆగాలి. మరి ఎక్కువ ఉడికితే ఇట్లా మెత్తగా కాదా? ఏం కాదురా, నూనెలు గోలింది కాబట్టి. ఇంకొక 10 నిమిషాలు ఉంచితే అయిపోయింది, ఉడికింది, చిక్కబడింది. సూప్ కూడా ఇట్లా చిక్కబడ్డదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.